రైట్. ఇలాంటి మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ నేపథ్యంలో ప్రపంచ అందాల పోటీలకు హైదరాబాద్ వేదిక అయింది. వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు ఇప్పటికే భాగ్యనగరానికి చేరుకున్నారు. ఈ యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై రాజకీయంగానూ దుమారం నెలకొంది. సాధారణ పరిస్థితులు ఉన్న సమయంలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించాలని డిసైడ్ కాగా అనుకోని విధంగా దేశంలో పరిస్థితులు మారిపోయాయి. అయితే ఈ క్రమంలో ప్రభుత్వం ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ప్రపంచ అందాల పోటీలు కొనసాగించాలా, నిర్వహించాలి అనే దృఢ సంకల్పంతో ముందుకెళ్తుందనే చెప్పుకోవచ్చు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ మరింత సమాచారాన్ని అందిస్తారు. బబితా, ఇందాక ఆర్మూర్ ఎమ్మెల్యే చెప్పినట్టు కావచ్చు, అదేవిధంగా ఇతర కొంతమంది నేతలు కావచ్చు, దీనికి సంబంధించి మిస్ వరల్డ్ పోటీలు అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ పోటీలు నిర్వహించకూడదనే అభిప్రాయం మెజారిటీగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మెయిన్గా ఇక్కడ చూసుకుంటే భద్రతాపరమైన అంశాలనే ఎక్కువ ప్రస్తావిస్తున్నారు. అదేవిధంగా ఇందాక ఎమ్మెల్యే ప్రస్తావించిన ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఇట్లాంటి అంశాలను కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం ఇక్కడ మెయిన్గా చూడాల్సింది అయితే భద్రతాపరమైన అంశానికి సంబంధించి ఎక్కువ చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే కేంద్రం ఇటు ఆల్రెడీ ఎల్ఓసి వద్ద పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుండడం, ఇప్పటికే భారత్ పేషెంట్స్ని పరీక్షిస్తున్నట్టు పరిస్థితే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే బార్డర్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా భారతదేశం సంయమనం పాటిస్తుంది. ఎందుకంటే సెన్సిటివ్లో ఉన్నటువంటి యుద్ధనీతి ప్రకారం హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఇటువంటి ఏదైతే ప్రార్థన మందిరాలు ఉంటే వాటిపైన దాడి చేయొద్దు. కానీ డ్రోన్లను ప్రయోగిస్తుంది పాకిస్తాన్. అటు అదేవిధంగా మిసైల్స్ లాంటివి ప్రయోగిస్తూ సివిలియన్స్ సాధారణ పౌరులను చంపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక రకమైన ఇటు భారత్ను రెచ్చగొట్టే విధంగా ఇటు పాక్ వ్యవహరిస్తున్న ఈ సందర్భంలో ఖచ్చితంగా భారతదేశం, ఎందుకంటే పాక్ సైన్యానికి 3 రెట్లు ఎక్కువ భారత సైన్యం ఉంది. అట్లాంటి భారత సైన్యం అయితే చూస్తూ ఊరుకోదు. కాబట్టి ఇప్పటికే ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఇక్కడ ఉంది, ఇక్కడ సుస్థిరమైన నాయకత్వం ఉంది. కాబట్టి ఇప్పటికీ ఆ రకమైన దిశ చర్యలు చేపడుతున్న నేపథ్యంలో పాక్ కవింపు చర్యలకు సంయమనం పాటిస్తూ వస్తుంది. ఏదో సందర్భంలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సందర్భంలో యుద్ధం అనివార్యమవుతుంది. కాబట్టి ఇప్పటికే ధీటుగా ఎదుర్కొన్నప్పటికీ రానున్న రోజుల్లో మరింతగా పాకిస్తాన్పై విరుచుకుపడేందుకు భారత సైన్యం కూడా సిద్ధం కాబోతుంది. కాబట్టి ఈ సందర్భంలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడం ఎంత మేరకు సమంజసం అనేది చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ఇటు హైదరాబాద్ను మనం ఇందాక ప్రస్తావించుకున్నట్టుగా ఒక రక్షణ స్థావరాలకు డిఆర్డిఓ కావచ్చు, ఎన్ఎఫ్సి కావచ్చు, వీటన్నిటికీ స్థావరంగా ఉంది. ఇవి భారత రక్షణ రంగంలో కీలకంగా ఉన్నటువంటిది. ఎందుకంటే ఏదైతే ఆకాశ క్షిపణులు ఉన్నాయో డిఆర్డిఓనే దీన్ని పర్యవేక్షిస్తుంది. ఇక్కడ నుంచి ఆపరేషన్ జరుగుతుంది. అంటే ఇట్లాంటి కీలక ఆపరేషన్స్ జరిగే సమయంలో, యుద్ధ సమయంలో ఇక్కడ హైదరాబాద్ నుంచి ఆపరేషన్స్ జరగనున్న నేపథ్యంలో, ఇక్కడ నుంచి ఆపరేట్ జరగనున్న నేపథ్యంలో ఈ రక్షణ స్థావరాలు కూడా కీలకం కాబోతున్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో ఈ ప్రాంతానికి సంబంధించి కేంద్రం ఇప్పటికే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది, నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. కేంద్ర బలగాలతో కేంద్రకు సంబంధించినటువంటి నిఘా వ్యవస్థతో పాటు రాష్ట్ర నిఘా వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. దీనికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఏదైతే ఇటు రక్షణ స్థావరాలు ఉన్నాయో వాటి వద్ద 3 అంచెల భద్రత ఉంచినప్పటికీ ఈ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి మాత్రం అంటే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దేశ సరిహద్దుల్లో సైనికులు పక్క దేశంతో పోరాడుతుంటే ఇక్కడ సంబరాలు చేసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. ఒకవైపు వర్షాలు పడి రైతుల ఇబ్బంది పడుతున్నారు, అదేవిధంగా బార్డర్లో సైనికులు ఇటు యుద్ధం చేస్తున్నారు. ఇక్కడ మిస్ వరల్డ్ పోటీలు వివిధ దేశాల నుండి వచ్చిన వారు వీటన్నింటినీ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో హోర్డింగ్లు ఏర్పాటు చేసింది. తెలంగాణ జరూరానా అనే నినాదంతో ఇటు హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నామని అట్టహాసంగా ప్రకటించిన నేపథ్యంలో, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తున్న విషయం ఏంటంటే ఆల్రెడీ ఇది షెడ్యూల్డ్ ప్రోగ్రామ్. దాదాపు 3-4 నెలల నుంచి ఆల్రెడీ ఇక్కడ ప్రోగ్రామ్స్ ఏం నిర్వహించాలి, ఏం చేయాలి అనేది అన్నీ ఇప్పటికే నిర్ణయమై ఉన్న నేపథ్యంలో ఆ మేరకు షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తున్నాం. ఎవరైతే విదేశాల నుండి వచ్చారో దాదాపు ఇప్పటికీ 116 దేశాల నుంచి చేరుకున్నారు. దాదాపు 250 మంది వరకు ఉన్నారు. వారు బస చేసే హోటళ్ల వద్ద కావచ్చు, వారు ఎక్కడెక్కడికి వెళ్తారో ఆ ప్లేసెస్కి కావచ్చు, అక్కడ 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తున్న దాదాపు 5,000 మంది పోలీసులతోటి ఇక్కడ భద్రత పటిష్టంగా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు
ఎందుకంటే ఇప్పటికి దీనికి సంబంధించి ఇతర దేశాల నుంచి విదేశీయులు వచ్చి ఉన్న నేపథ్యంలో ఇది 72వ మిస్ వరల్డ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకొని నిర్వహించేందుకు అంటే ఇట్లా భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా మేము చర్యలు తీసుకున్నామని చెప్తున్నప్పటికీ దేశం వైపు ఎందుకంటే ఈ మిస్ వరల్డ్ పోటీలు దాదాపు 150 దేశాల్లో లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నారు. అంటే 150 దేశాల్లో దీనిపై అంటే దీనిపైన ప్రజల ఆసక్తి ఉండబోతుంది. కానీ సేమ్ టైం ఇప్పుడు భారతదేశంలో యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో ఈ పోటీలు కావచ్చు, సెలబ్రేషన్స్ కావచ్చు ప్రజలు ఎలా తీసుకుంటారు, అదేవిధంగా రాజకీయ పార్టీలు అయితే పూర్తిగా తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా ఇతర విహెచ్పి, బజరంగ దళ్ లాంటి వారు ఇప్పటికీ పోటీలను రద్దు చేయాలి. ఎందుకంటే ఐపీఎల్ లాంటిది ఏదైతే ఉందో ఐపీఎల్ ప్రీమియర్ లీగ్ సంబంధించి అది ఇప్పటికే పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది, వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే మిస్ వరల్డ్ కూడా దీన్ని కూడా ఈ పోటీలను అందాల పోటీలను వాయిదా వేయాలని చెప్పి పలువురు నుంచి డిమాండ్లు వ్యక్తమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ షెడ్యూల్డ్ ఉంది కాబట్టి అన్ని రకాల చర్యలు చేపట్టాం. అంటే ఇందులో కొన్ని మనం ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్కు సంబంధించి రక్షణ స్థావరంగా మనం పేర్కొంటున్న నేపథ్యంలో ఇప్పటికే భారత ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా రివ్యూ చేస్తుంది, కేంద్రంతో సంప్రదింపులు జరుపుతుంది. కేంద్ర నిఘా వర్గాలు, రాష్ట్ర నిఘా వర్గాలు సంయుక్తంగా ఇక్కడ పనిచేస్తున్నాయని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అలా పనిచేయాలి, సమన్వయంతో పనిచేస్తూనే ఇక్కడ భద్రతకు సంబంధించి అన్ని రకాల ఏర్పాటు చేయాలని చెప్పారు. మెయిన్గా ఇటు హెరిటేజ్ వాక్ సంబంధించి ఈ మిస్ వరల్డ్ ఏదైతే ఇందులో పాల్గొనబోతున్న సుందరి మరలు ఎవరైతే ఉన్నారో హెరిటేజ్ వాక్ చేయబోతున్నారు. చార్మినార్, లాడ్ బజార్ ప్రాంతంలో వారికి చమవాళ్ళ ప్యాలెస్లో డిన్నర్ ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా ఆ సెన్సిటివ్ ఏరియా ఉన్నటువంటి కావచ్చు ఆ ప్రాంతంలోతో పాటుగా లుంబిని పార్క్, సెక్రటరీ విజిట్ లాంటివి, ఇటు టెంపుల్ విజిట్లో భాగంగా యాదగిరిగుట్ట, ఇటు రామప్ప దేవాలయం అంటే తెలంగాణ ఇటు అర్బన్ ఏరియాలో అంటే ఇటు హైదరాబాద్తో పాటుగా రూరల్ ఏరియా ఏదైతే ఉందో గ్రామీణ ఏరియాలో ఇటు వరంగల్ లాంటి యాదగిరిగుట్ట, ఇటు సెక్రటరీ ప్రాంతం కావచ్చు సిటీలో అంటే ఈ ప్రాంతాలన్నీ వారితోటి అంటే టూరిజాన్ని డెవలప్మెంట్ చేసుకునే భాగంగా ప్రమోట్ చేసుకునే భాగంగా దీన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ప్రమోట్ చేసుకున్నప్పటికీ ఈ సందర్భంలో సరైనది కాదేమో అనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి వారి భద్రతకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది తలెత్తుదు అనేటువంటి రివ్యూ చేసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆ డీజీపీ జితేంద్ర కావచ్చు, అదేవిధంగా ఇటు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, అదేవిధంగా ముగ్గురు సిపిలు ఇటు హైదరాబాద్, సైబరాబాద్, అదేవిధంగా ఇటు రాచకొండకు సంబంధించిన సిపిలు కూడా పలుమార్లు ఈ భద్రతకు సంబంధించి రివ్యూ చేసుకున్నారు. ఇప్పటికే కౌంటర్ ఇంటెలిజెన్స్ దీనిపై ఇటు ఏదైతే కొన్ని స్లీపర్ సెల్స్కి సంబంధించినటువంటి ఇటు లీక్స్ వస్తున్నాయో దానికి సంబంధించి ఆ వ్యవస్థ మీద కూడా ఇటు కౌంటర్ ఇంటెలిజెన్స్ నిఘా ఉంచింది. ఈ కౌంటర్ ఇంటెలిజెన్స్ నిఘా కూడా పటిష్టం చేసిన నేపథ్యంలో దీనిపై భద్రత పరమైన ఎలాంటి ఇబ్బందులు ఉండవని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ దీన్ని కొంతమేర సెన్సిటివ్గానే తీసుకున్నట్టుగా చూడాలి. ఎందుకంటే ఈరోజు రాజ్భవన్లో గవర్నర్తో ఇటు సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఈ సందర్భంగా ఈ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దేశమంతా ఒక సున్నిత అంటే ఒక గాంభీర్యమైన వాతావరణం ఉంది. ఎందుకంటే యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సైనికుల మనస్థైర్యం పెంపొందించే విధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు కావచ్చు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అయితే సైనికులకు మద్దతు తెలపడంలో ఆపరేషన్ సింధూర్కు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపింది. మొదటి ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం జరిగిన రోజే ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి వారికి హ్యాట్సాప్ చెప్పారు. భారత సైనికులకు హర్షం వ్యక్తం చేశారు, వారు సాధించిన విజయంగా చెప్పారు. అంటే దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు. భారతదేశం యొక్క ఏదైతే ఆ పవర్ను ప్రపంచానికి చూపెట్టారని చెప్పి ఆయన కీర్తించిన పరిస్థితి ఉంది. అయితే మెయిన్గా ఇప్పుడు ఈ మిస్ వరల్డ్ పోటీలు ఏదైతే నిర్వహిస్తున్నారో దీనికి సంబంధించి మాత్రం చర్చ జరుగుతుంది. ఒక రకంగా ప్రభుత్వానికి విమర్శలు వస్తున్నాయి. దీన్ని ప్రభుత్వం ఎలా ఎదుర్కోబోతుంది దీనికి సంబంధించి అంటే దేశం రేపు కేంద్ర ప్రభుత్వం ఏదైనా స్టెప్ తీసుకుంటే ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఇప్పటికే కొన్ని సంకేతాలు పంపించిన నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది, ఒకవేళ యుద్ధ వాతావరణ పరిస్థితులు ఇంకా మరింత తీవ్రతరం అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఎలా నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. మిస్ వరల్డ్ పోటీలపై మాత్రం రాజకీయంగా విమర్శలు అయితే వస్తున్నాయి. బబిత. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.